దీంతో పాటు పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ అంటూ చూడొచ్చు. ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించండి, వెంటనే హోంగార్డ్ నియామకాలు చెప్పండి, పోలీస్ రిక్రూట్మెంట్ లో లోపాలు ఉండొద్దు, ఆఫీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక సెక్రటరియట్ లో అధికారులతో సమీక్ష అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఉన్న స్కూల్లే మూతకు పడుతున్నాయి, 6000 స్కూళ్లు మూతకు పడ్డాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక అంశాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగబోయే పరిస్థితులు ఏంటి అని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు కొన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి చిన్న విన్నపం ఏంది అంటే, ఇక్కడ పోలీసుకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి దాంతోపాటు వీళ్ళ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు అంటున్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేసే వాళ్ళందరికీ మీరు ఇవ్వండి, తప్పులేదు, కానీ ఒక వాస్తవాన్ని మాత్రం గుర్తుపెట్టుకోర్రి. ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లు, ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కూడా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దయచేసి ప్రభుత్వ వైద్య విద్యం ప్రభుత్వానికి సంబంధించి దీని మీద ఫోకస్ పెట్టండి. ఎవరో సన్నాసులు చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా సలహాదారుల ముచ్చట్లు పోయి ఆగం చేసుకోకండి. దయచేసి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్, ఆ పార్టీ మనుగడ కష్టమే, బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు ఉండదు, ఎంపీ లక్ష్మణ్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఇక లోక్సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అంటూ చూడొచ్చు. ఇప్పుడు లక్ష్మణ్ అన్న చెప్పిన మాటలో ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది. ఎందుకు నాకు ఏంది అంటే రాజకీయాలను చూస్తే అదే అనిపిస్తుంది. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్, ఎందుకంటే కేంద్రంలో ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంది, ఇప్పుడు కూడా అదే ఉన్నది. సో ఇక రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కోసం ఇక్కడ వెతుకులాట అనేది సాధ్యం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీకి లేదు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి సాహసం చేస్తుంది. ఇక కాంగ్రెస్ బీజేపీ అన్నట్లుగా తెలంగాణలో రాజకీయాలు మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అనేది రాజకీయ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తాం.